హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఈ వీడియో నేను ఫస్ట్ టైం థ్రెడ్డింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ థ్రెడ్డింగ్ మంచిదా, వ్యాక్స్ మంచిదా, ఫేస్ వ్యాక్స్ మంచిదా అన్నది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఈ పాప చేయించుకున్నప్పుడు చేయించుకోక ముందు అప్పర్ లిప్ పైన ఎలా ఉంది అన్నది ఒక్కసారి గమనించండి. ఈ ఫోటోలో కన్నా కూడా ఎదురుగా కనుక చూస్తే అలా ఉన్నట్టు కనిపించట్లేదు, అలా అని లేనట్టు కనిపించట్లేదు. మనం ఫేస్ యాంగిల్స్ ఉంటాయి చూసారా, ఇటు తిరిగినప్పుడు అటు తిరిగినప్పుడు ఆ వీలుని బట్టి అప్పర్ లిప్ పైన వెంట్రుకలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అదే థ్రెడ్డింగ్ కనుక చేసుకున్నామనుకోండి, ఒక 4-5 రోజులు అప్పర్ లిప్ పైన వెంట్రుకలు ఉన్నట్టు కనిపించవు. ఆ తర్వాత నునుగుగా చిన్న చిన్న వెంట్రుకలు కనిపిస్తూనే ఉంటాయి కదా. దానికన్నా మంచిదేంటి అని చెప్పనా? వ్యాక్స్. ఓకే, దానికన్నా మంచిదేంటి? ఆల్రెడీ వీడియోస్ చాలా అప్లోడ్ చేసేసానండి. అదేనండి ఫేస్ వ్యాక్స్. ఆ వ్యాక్స్ గనక చేసుకున్నామనుకోండి అప్పర్ లిప్ పైన ఎన్ని రోజులు, దగ్గర దగ్గర 2 నెలలు హాయిగా రిలాక్స్గా ఉండొచ్చు. కాకపోతే థ్రెడ్డింగ్ వేరు, వ్యాక్స్ వేరు, ఫేస్ వ్యాక్స్ వేరు. మూడు రకాలుగా ఉంటాయండి. థ్రెడ్డింగ్ వచ్చేసి పిచ్చ పెయిన్ ఉంటుందండి. ఆ పెయిన్ ఓర్చుకోగలిగితే చేయించుకుంటారు. పెయిన్ ఓర్చుకోలేమన్నోళ్ళు ఏం చేస్తారు? వ్యాక్స్. అమ్మో! ఇంతకన్నా నాకు మంచిది ఇంకా కావాలి అనుకుంటే ఫేస్ వ్యాక్స్. ఈ మూడిటికి ప్రైసులు తేడా ఉంటాయండి. అందుకని ఎవరి వీలు, ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు చేయించుకుంటారండి. ఫైనల్‌గా నేను చెప్పేదేంటి అంటే, థ్రెడ్డింగ్ గనక చేయించుకున్నామనుకోండి, ఆ చేయించుకున్న 3, 4 రోజుల తర్వాత చేయించుకోకముందు ఉన్న హెయిర్ కన్నా కూడా కొంచెం థిక్‌గా కనిపిస్తది. అలా ఒకటి. ఆ తర్వాత అప్పర్ లిప్ కొంచెం హార్డ్ అవుతదండి. అలా కాకుండా ఫేస్ వ్యాక్స్ కన్నా కూడా సారీ, వ్యాక్స్ కన్నా కూడా ఫేస్ వ్యాక్స్ చాలా మంచిదండి. హెయిర్ అక్కడక్కడ రావటం ఆగిపోతుంది. అలానే అప్పర్ లిప్ హార్డ్‌గా కూడా ఉండదు. అలానే పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చూసారా, థ్రెడ్డింగ్ వల్ల ఎంత పెయినొచ్చి కళ్ళమ్మట నీళ్లు తిరిగినాయో గమనించారు కదా! స్కిప్ చేశారా? మళ్ళీ ఒక్కసారి బ్యాక్‌కెళ్ళండి. ఒక్కసారి ఆ కళ్ళల్లో ఉన్న ఆ వాటర్ చూడండి. నొప్పి అని చెప్పి కళ్ళమ్మట నీళ్ళు ఎలా తిరిగినాయో. అందుకని చక్కగా అవకాశం ఉన్నప్పుడు ఫేస్ వ్యాక్స్ మాత్రం చేయించుకోండి. అదేనండి ఫేస్ వ్యాక్స్ అని అప్పర్ లిప్ మీద చక్కగా చేయించుకున్నామండి. హెయిర్ మంచిగా రిమూవ్ అవుతదండి. బేబీ హెయిర్‌తో సహా వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. అప్పర్ లిప్ పైన థ్రెడ్డింగ్ చేశానా, అలానే లిప్ లైన్ అంటాం. ఆ లిప్ లైన్ చుట్టూ కూడా ఇదిగో ఇలా సన్నగా బేబీ హెయిర్ ఉంటుందండి. ఆ హెయిర్‌ని కూడా ఇలా థ్రెడ్డింగ్ అయితే చేసేసాను. ఫైనల్‌గా చేశాను. చూసారు కదా! అప్పర్ లిప్ మంచిగా నీట్‌గా ఉంది కదా! మీకు కూడా నచ్చింది. ఆల్రెడీ ఫేస్ వ్యాక్స్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశానండి. అవన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాను.